హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. ఈరోజైతే మీకు పొగాకు దోరణాలు ఎట్లా కుట్టాలనో చూపించబోతున్నాను. ఇన్ని రోజులు ఫుల్ వీడియో పెట్టాలనుకుంటున్నాను కానీ ఫుల్ వీడియో పెట్టడానికి అయితే టైం అయితే దొరకలేదు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా పొలం పనులే చేసుకుంటాం మేము. ఫుల్ వీడియో పెట్టడానికి అయితే టైం అయితే దొరకలేదు నాకు. అందుకోసమే ఈరోజు పొగాకు దోరణాలు కుట్టేది అయితే ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది చూడండి, డబ్నము సూదిలాగా ఉంటుంది. డబ్నం అయితే చాలా పెద్దగా కూడా ఉంటుంది డబ్నము. ఫస్ట్ పురుకోస తీసుకొని అయితే ఎక్కించుకోవాలి. ఇట్లా ఎక్కించుకొని ఇలా గుంజుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆకులు కుట్టిన తర్వాత ఈజీగా ఇట్లా గుంజడానికి అయితే మనకి ఈజీగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే ఆకు తీసుకొని ముందు భాగం వెనుక భాగం కాకుండా ముందు భాగం నుంచే కుట్టాలి. ఆకులు ఫాస్ట్గా కుట్టాలి, లేకపోతే తోరణం అయితే తొందరగా నిండదు. పెద్ద ఆకులు అయితే తొందరగా అయితే దోరణం అయితే నిండుతుంది. చిన్న ఆకులు అయితే దోరణం అయితే తొందరగా నిండదు. ఈ పొగాకు సేను అయితే పంట అయితే చాలా బాగా వచ్చింది. అదో చూడండి, మనిషి కంటే ఎత్తుగా ఉన్నాయి పొగాకు చెట్లు అయితే. అసలు దీంట్లో ఒక మనిషి ఉంటే కూడా అసలు కనుక్కోలేరు, అంత పెద్దగా ఉంది పొగాకు పంట అయితే. ఇదైతే ఫస్ట్ కోత. మొత్తం అడుగు ఆకులు మొత్తం తెంపినారు. ఇదిగో అడుగు ఆకులు మొత్తం తెంపినారు. ఈ పై ఆకులు ఉన్నాయి, ఇంకా 2-3 సార్లు తెంపి కుట్టాల దోరణాలు. పొగాకు పని అంటేనే చాలా ఎక్కువగా ఉంటుంది. పొగాకు పని ఆకులు తెంపాలా, కుట్టాలా, ఎండబెట్టాలి, చాలా ఎక్కువగా ఉంటుంది పని. పొగాకు పని అంటేనే చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరికి పొగాకు దోరణాలు కుట్టడం అంటేనే కొందరికి రాదు సరిగా. పొగాకు దోరణాలు కుట్టడం అంటే చాలా కష్టము. కుట్టలేని వాళ్ళు అయితే అసలు కుట్టలేరు, రాని వాళ్ళు అసలు కుట్టలేరు పొగాకు దోరణాలు. ఇట్లా గుంజేటప్పుడైతే మోచేతులలో బాగా నొప్పి వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మోచేతులలో. ఇంటికి వెళ్ళి అసలు ఇంట్లో పని కూడా చేసుకోలేము, అంత కష్టంగా ఉంటుంది. మనం పుట్టిన బిడ్డని ఎట్లా చూసుకుంటామో ఈ పొగాకుని కూడా అట్టనే చూసుకోవాలా. మొలకగా ఉన్నప్పటి నుంచి నాటిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. మేమైతే ఒక్కొక్కరం 30 పురుకోసలు అయితే వేస్తాము. అంటే 30 దోరణాలు వేస్తాము ఒక్కొక్కరము. తక్కువ అయితే అసలు ఏమో 30 ఎక్కువ, ఇంకా 30 కంటే ఎక్కువనే వేస్తాము మేము. కొంతమంది అయితే దోరణాలు కుడతాము, కొంతమంది ఆకులు ఇడుస్తారు. మేమైతే రోజు దోరణాలే కుడతాము. మాకెళ్ళి ఎక్కువ పొగాకు పంటనే వేసినారు, వేరే పంట అయితే తక్కువ అన్నమాట. ఎక్కువ అంటే పొగాకు పంటనే ఎక్కువ ఉంది మాకెళ్ళి. పోయిన సంవత్సరం నుంచి ఎక్కువ పెట్టినారన్నమాట పొగాకు పంట. పొగాకు పంటకు కొంచెం
కొంచెం బాగా లాభాలు వస్తాయని అయితే పొగాకు పంటని ఎక్కువ వేస్తున్నారు. ఈ సంవత్సరం పొగాకు పంట ఏమంత పెద్దగా లేదు. అంటే ఎవరో కొంతమందివి అయితే పొగాకులు అయితే బాగున్నాయి, కానీ కొంతమందివి బాగున్నాయి, కొంతమందివి అయితే చిన్నగా ఉన్నాయి చెట్లు, పొగాకు చెట్లు. పంట సరిగ్గా రాలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాది దూరణం అయితే అయిపోయింది. ఇదో చూడండి, ఇంత పెద్దగా ఉంటుంది దూరణం. ఇదో ఇక్కడ నుంచి అంటే డబల్ వేసినాను అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇదో ఇక్కడ దాకా అసలు దూరణం అనేది అసలు కూడా లేపలేము, అంత బరుగు ఉంటుంది దూరణము. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఓకేనా మరి, బాయ్.